హాయ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు అనంతలక్ష్మి. నేను బేసికల్గా హిందీ టీచర్ని. నేను కరోనా టైంలో వీడియోస్ అలా చూస్తూ ఉండగా ఒక వీడియో చూశాను. దాని పేరు మనీ మెడిటేషన్. మనీ మెడిటేషన్ ఏంటా అని దానిపైన రీసెర్చ్ చేసి దాన్ని ఫాలో అయ్యి కొంత నేర్చుకుని నేను నా జీవితంలో చాలా పొందాను. ఇల్లు, పిల్లల పెళ్ళిళ్ళు చేయగలిగాను. ఆర్థికంగా సమృద్ధిని పొందాను. నేను దాన్ని అందరితోనూ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంలో నేను ఈ యొక్క ఛానల్ని ఓపెన్ చేశాను. నేను బేసికల్గా హిందీ టీచర్ని కాబట్టి హిందీ వీడియోస్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా నేను నాకు తెలిసింది అందరికీ షేర్ చేయాలని అనుకుంటున్నాను. దానికి మీరు చేయవలసిందల్లా ఈ ఛానల్ని ఫాలో అవడమే. ఫాలో అవుతూ నేను చెప్పే టిప్స్ని మీరు తెలుసుకుని మీరు కూడా జీవితంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారాగా ఎన్నో పొందొచ్చు. ఏంటంటే ఎలాంటివి పొందొచ్చు అంటే పెళ్ళి, ఇల్లు, పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడం, నెక్స్ట్ ఉద్యోగం, ఇలా ఏదైనా సరే మనం పొందొచ్చు. దాన్ని ఏ విధంగా అంటే మన మైండ్లోనే ఉంది. భగవంతుడు మనకు ఒక వరం ఇచ్చాడు. అదేంటంటే నీ యొక్క ప్రాబ్లం సొల్యూషన్ నీ మైండ్లోనే ఉంది అని దేవుడు మనకి చెప్పాడు. అది ఎక్కడంటే మన మైండ్లోనే, మన హృదయంలోనే మన యొక్క సొల్యూషన్ పెట్టాడు. అది మనకు తెలుసుకోలేము. తెలుసుకోగలడం ఒక అదృష్టం. అది తెలుసుకొని మనకు కావాల్సిన దాన్ని మనమే పొందగలం. అది ఎలాగో నేను చెప్తాను. మీరు లైన్ బై లైన్ ఫాలో అవ్వండి. ఇది తెలుసుకున్న తర్వాత దాన్ని ఫాలో అవ్వడానికి కంటిన్యూ చేయాలి. కనీసం మీరు ఒక 41 డేస్ 48 డేస్ అలా మీరు కంటిన్యూ చేశారంటే మీ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. ఎందుకంటే నేను అది పొందిన తర్వాతే నేను దాంట్లో లైఫ్కి వచ్చేసాను. లైఫ్కి వచ్చేసి చాలా 2020 అంటే ఇప్పటి వరకు 5 ఇయర్స్ దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని సఫలీకృతం ఎలా చేసుకోవాలని నేను అనుభవం తెచ్చుకున్నాను. లైఫ్ కోచింగ్లో సర్టిఫికేట్ కూడా పొందాను. అదేవిధంగా నాకు దొరికినటువంటి అవకాశాన్ని అందరికీ షేర్ చేయాలి అనే ఉద్దేశంతో, సంకల్పంతో నేను ఈ యొక్క డెసిషన్ తీసుకుని ఈరోజు మీ అందరి ముందుకు వస్తున్నాను. హిందీ ఎడ్యుకేషన్తో పాటు నేను ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అందరికీ తెలియజెప్పాలని అనుకుంటున్నాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దీంట్లో హిందీ వీడియోస్ కూడా ఉంటాయి. అవి కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి ఛానల్ని ఫాలో అవుతూ నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ, తర్వాత ఒక యాప్ ఉంటుంది. వీలైతే ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని కంటిన్యూగా మీరు 28 డేస్ 21 డేస్ కావాలంటే ఇంకా 48 డేస్ అలా చేశారంటే మీ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. మేడం, మన కోరిక ఎలా నెరవేరిపోతాయండి అని మీరు డౌట్ రావచ్చు. ఆ డౌట్ని నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఒక్క సెక్షన్లో అవ్వదు. స్లోగా 1 by 1 చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే పురాతన కాలంలో ఒక స్టోరీ ఉండేది మన చిన్నప్పుడు. అల్లావుద్దీన్ అద్భుత దీపం. అల్లావుద్దీన్కి ఒక దీపం ఒకటి దొరుకుతుంది కదా, దాన్ని ఇలా తిప్పితే చీనీ వస్తాడు బయటికి. నీకు ఏం కావాలి అంటే ఏం కోరితే అల్లావుద్దీన్ తీసుకొస్తాడు కదా. అది ఒక స్టోరీ మనకి విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మన మైండ్ని మనం ట్యూన్ చేస్తే మనకి ఏదైనా సరే మన మైండ్ తెచ్చిపెడుతుంది. భగవంతుడు మనకి ఒక వరాన్ని ఇచ్చాడు. అది మన మైండ్. మన మైండ్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మనం దేన్నైనా సాధించవచ్చు. ఇది పక్కాగా ప్రూవ్ అయిన నిజం. ప్రజెంట్ అందరూ కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దాన్ని తెలియజేయాలనే ఉద్దేశం నాకు పూర్తిగా బలపడింది. అందుకని మీ ముందుకు వచ్చాను. తప్పనిసరిగా దీని గురించి తెలుసుకోండి. ఇది ఏ మంత్రము కాదు, ఏ తంత్రము కాదు. ఇది ఏ మతము కూడా కాదు. ఏ మతం వాళ్ళైనా ఫాలో అవ్వచ్చు. ఇది ఒక మైండ్ని యూజ్ చేసుకునే విధానం అంతే. ఏ తంత్రాలు కాదు, ఏది కాదు. జాతకాలు అంటారు, అవి కాదు, ఏది కాదు. మన మైండ్ని ట్యూన్ చేసుకునే విధానం. మన లైఫ్ స్టైల్ మార్చుకుని మన జీవితాన్ని మనమే మార్చుకునే విధానం. అదే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా దీన్ని చెప్పారు. అకర్మయందు కర్మని పెట్టండి, కర్మ యొక్క ఫలితాలు నేను తీసుకుంటాను అని చెప్పి. అది కర్మని మీరు చేయండి, దాని ఫలితాలు నాకు వదిలేయండి అని అంటారు ఆయన. ఆ కర్మ ఎందు కర్మను ఎలా పెట్టాలి అనేది స్లోగా దీని ఎందు
ఈ యొక్క ఛానల్లో ఫాలో అప్ చేస్తాను. దేన్నైనా పొందే మార్గాన్ని ఎలాగనేది చెప్తాను. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.